విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో నేషనల్ లెవెల్లో నారా లోకేష్ పేరు మారుమోగుతోంది. సోషల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఎక్కడ చూసినా లోకేష్ గురించే చర్చలు నడుస్తున్నాయి. నిరంతర శ్రమ పట్టుదలతో గూగుల్ను ఏపీకి తీసుకొచ్చిన లోకేష్ సమర్థతపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో కర్ణాటక మంత్రుల నోటి దూల లోకేష్ కు మరింత మైలేజ్ తీసుకొచ్చింది. బెంగళూరులో సమస్యల పరిష్కారం కంటే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో రాజకీయం చేయడానికి ప్రయత్నించారు కర్ణాటక మంత్రులు. అయితే ఈ వ్యూహం సిద్ధరామయ్య సర్కార్కు ఎంతవరకు ఉపయోగపడిందో కానీ జాతీయ స్థాయిలో లోకేష్ ను పాపులర్ ను చేసింది. 90వ దశకంలో ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీకి తీసుకొచ్చేందుకు ఆ రోజుల్లో కర్ణాటక సీఎం గా ఉన్న ఎస్ఎం కృష్ణతో పోటీ పడేవారు చంద్రబాబు. అయితే సైబరాబాద్ డెవలప్ చేసిన చాలా కాలం తర్వాత గాని బాబు గారికి ఆ క్రెడిట్ పూర్తి స్థాయిలో దక్కలేదు. కానీ నారా లోకేష్ ఐటీ మంత్రి రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఏడాదికే నేషనల్ లెవెల్లో పాపులారిటీ సాధించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడంతో పెట్టుబడుల సాధనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. లోకేష్ ఇదే స్పీడ్లో పని చేస్తే తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరుగా ఉన్న కాంపిటీషన్ ఇప్పుడు విశాఖ వర్సెస్ బెంగళూరుగా మారింది. ఇప్పటికే టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి టాప్ ఐటీ కంపెనీలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. తాజాగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదరడంతో ఇండియాలో ఐటీ కంపెనీలు స్థాపించాలనుకునే సంస్థలకు విశాఖను ఫస్ట్ చాయిస్ గా మార్చిన ఘనత లోకేష్ కే దక్కుతుంది. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోయే గిగాబైట్ డేటా సెంటర్ లాంటివి మరో 5 మెగా డేటా సెంటర్లు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. 1,00,000 కోట్ల పెట్టుబడితో వైజాగ్ లో టీసీఎస్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, మెటా వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు సముద్ర కేబుల్స్ గేట్వేగా విశాఖను ఎంచుకోవడంతో క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో మరిన్ని సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కంపెనీలకు విద్యుత్ సరఫరా కోసం సోలార్, పవన విద్యుత్ కేంద్రాల్లో పెట్టుబడులు, నీటి సరఫరా కోసం సముద్ర నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్లు కూడా రానున్నాయి. చంద్రబాబు, లోకేష్ విజన్ సాకారమైతే వచ్చే 5 ఏళ్లలో విశాఖ నగరం ఇండియన్ క్లౌడ్ వ్యాలీగా పేరు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.